నేను వచ్చింది నీరు చెట్టు కార్యక్రమం కింద ప్రజల్లో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. అయితే నేను 15 రోజులుగా చాలా జిల్లాలు తిరుగుతున్నాను. కొన్ని జిల్లాల్లో అయితే ప్రాజెక్టుల వద్దే పడుకున్నాను. రాత్రి నేను పడుకునింది మొట్టమొదటిసారిగా ఎవరో పడుకోనుండరు పోలవరం ప్రాజెక్టు దగ్గరని రాత్రి బస చేశాను. మొన్న రాత్రి అయితే అవుకు రిజర్వాయర్ ఏదైతే కర్నూలు జిల్లాలో అక్కడే పడుకున్నాను. అంత మునుపు తోటపల్లి, హంద్రి, నీవా ఈ కాలువల మీదనే పడుకోవడం జరిగింది. ఈరోజు ఒక విషయం మనం ఆలోచిస్తే కాటన్ గారు 150 సంవత్సరాల కంటే ముందు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, ప్రకాశం బ్యారేజ్ కట్టాడు, అదే మరి పెన్నా నది పైన ఆనకట్ట కట్టాడు. ఇప్పటికి కూడా కాటన్ ఎవ్వరూ మరిచిపోవడం లేదు. ప్రతి ఒక్క ఇంట్లో కాటన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన వల్ల ఈ 2 జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో మీరు చూస్తే బ్రహ్మాండమైన నీరు రావడం, 150 సంవత్సరాలుగా మంచి పంటలు పండించుకుని నాగరికతకు మారుపేరుగా ఈ 4-5 జిల్లాలు తయారయ్యాయంటే అది ఆనాడు కాటన్ దొరికి దూరదృష్టి, అదే మరిగా ముందు చూపని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఇప్పుడు కూడా మీరు చూశారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు మీకు అందరికి కూడా పంట పండించాం, పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టాం. ఈ సంవత్సరం అయితే 15% ఉత్పాదక శక్తి పెరిగింది, ఉత్పత్తి పెరిగింది. ఈ జిల్లాలో 52 నుంచి 55 బస్తాలు ధాన్యం దిగుబడి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించినటువంటి చొరవ. ఈ సభా కార్యక్రమాన్ని